వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకంలో భూగర్భ జలాలు అడిగంటిపోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి గ్రామంలో రోజు 40 మంది కూలీలతో పని జరిపించాలని, గ్రామ అభివృద్ధిలో భాగంగా కావాల్సిన పనులను యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ఎంపీడీఓ దామోదర్ సమావేశం నిర్వహించారు. పనులకు ఏ సాంకేతికత పరిశీలించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చూసుకోవాలని, ఫామ్ ప్లాంట్ చేసుకోవాలని ఆయన తెలిపారు. వనమాసంలో భాగంగా గుంతలు తీసి మొక్కలు నాటడం నిర్వహించాలని, ఏ గ్రామంలో పంచాయతీలో అయినా ఉపాధి కూలీలు 100% హాజరై పనులు చేస్తేనే వీబీజీ రామ్జీ నిధుల ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో చేపట్టవలసిన పనులకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం గ్రామంలో పనులు చేపట్టాలని, బస్టాండ్ నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనం తదితర నిర్మాణాల కోసం ముందుగానే యాక్షన్ ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ తో పాటు ఏపీఓ రాజ్ కుమార్, ఎంపీఓ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్జీ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవాలి. దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిపించుకొని లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ చేసుకొని వీటిని మనము యాక్షన్ ప్లాన్లో పెట్టుకోవాలి. ఇండ్ల వల్ల మనకి ఏంటంటే 4 చాప్టర్లు ఉన్నాయి. 4 చాప్టర్లు అంటే అదే వాటర్ వర్క్స్ చాప్టర్ నెంబర్ 1 వాటర్ వర్క్స్. వాటర్ వర్క్స్లో మొత్తం కూడా వాటర్ షెడ్ వర్క్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇంకుడు గుంత, ఫామ్ పాండ్స్, ఫిష్ పాండ్స్, రీఛార్జ్ బోర్వెల్స్, రీసిట్టింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్స్, ఇవన్నీ కూడా మనము వేస్ట్ కాంపోనెంట్ కింద ఈ ప్లాంటేషన్ కూడా అన్నీ వేస్తున్నాం. ఇవన్నీ కూడా మనము అందులో వాటర్ వర్క్స్లో తీసుకుంటాం. నెక్స్ట్ ఈ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు జీపీబీకి అడిషనల్ క్లాస్ రూమ్ కావాలన్నా, జీపీ బిల్డింగ్ కావాలన్నా, ఆర్టీసీ బస్ షెల్టర్ కావాలన్నా, లేకపోతే సోలార్ స్ట్రీట్స్ లైట్స్ కావాలన్నా, లేకపోతే మనకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలన్నా, మార్కెట్ యార్డ్ కావాలన్నా, పార్కింగ్ షెల్టర్ కావాలన్నా, ఇవన్నీ కూడా కమ్యూనిటీ వర్క్స్ కిందనే చాలా మంచి వర్క్స్ ఉన్నాయి. ఈ మంచి వర్క్స్ అన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు కాంపిటీషన్ బాగా అవుతుంది. అవి మాకు కావాలని వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ కండిషన్ ఏంటంటే మీ జీబీకి నువ్వు వేస్ట్ కాంపోనెంట్ 100% ఎంతమంది లేబర్లో అంతమందికి రావాలి. వచ్చినప్పుడే ఇది మనకు సాధ్యమవుతుంది. వస్తలేదు ఇక్కడ మనకు ఈ జీబీలో మనకు వర్క్ లేదు, మనం పక్క జీబీలో పెట్టుకుంటున్నాం. ఆ విధంగా మనకు చేయాలి. లేకపోతే ఊరవతలు ఉన్నది సార్, 4 కిలోమీటర్లు ఉన్నది, లేబర్ రామంటున్నాం అని అంటే ఈ అవకాశం వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అవకాశం ఏదైనా అంటే మనం ఈజీఎస్లో మనమే ప్రపోజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే మనం ఇటువంటి వర్క్స్ కావాలని అనుకుంటే ఒక బ్రిడ్జ్ వర్క్, క్రాస్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక వల్ షెల్టర్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ఒక ఫ్లోర్ పోయిందని అంటే మనం ఇన్స్టిట్యూషన్ కూడా ఫ్లోరింగ్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మనం అక్కడ కాన్స్టిట్యూన్సీకి పోయి అక్కడి నుంచి ప్రపోజల్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జీపీ నుంచి ప్లాన్ ఎక్కడికి పోతుంది, మండలికి వస్తుంది. మండల్ నుంచి మండల్లో సెలెక్షన్ చేసుకున్న తర్వాత అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని డిస్టిక్కి వెళ్తుంది. డిస్టిక్ నుంచి స్టేట్కి వెళ్తుంది. స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్తుంది. ఇది కంపల్సరీ అన్ని ఆన్లైన్ ద్వారానే ఇవన్నీ ప్రొసీజర్ వెళ్తుంది. కాబట్టి ఇది 100% గ్రామ పంచాయతీ నుంచి 5 అంచెల వ్యవస్థ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. మనకి మన జీపీ నుంచే నీకు ఏం కావాలనేది నువ్వు జీపీ నుంచే ప్రయారిటీ ప్రకారం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని అంత ప్రొసీజర్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు మనకి వెళ్ళిపోతుంది. ఏది వీబీజీ రామ్జీ ద్వారా ఉన్న ప్రత్యేకత ఇది. మనం గుర్తుంది కదా, మొత్తం ఆన్లైన్ ద్వారా అన్ని డాక్యుమెంట్స్ తోటి ఆన్లైన్ ద్వారా జీపీ ప్లాన్ నుంచి వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ నుంచి మండలికి వస్తుంది. మండల్ నుంచి ఎంపీడీఓ లాగిన్ ద్వారా టీఆర్డీఓ లాగిన్కి వెళ్ళిపోతుంది. టీఆర్డీఓ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్కి వెళ్తుంది. స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్తుంది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది విజీపీపీ వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.